అమ్మా, మీ పేరు? సంతోషి మేడం. సంతోషి. ఓకే. ఈ అబ్బాయి మా బాబు అండి. మీ అబ్బాయి. మీ ఏజ్ ఎంత ఉండొచ్చు అడగచ్చా? 34 అండి. 30+. ఓకే. ఈ అబ్బాయికి 15 వచ్చిందండి. 15 ఏళ్ళ అబ్బాయా? ఏమైందమ్మా బాబుకి? కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. కిడ్నీ సమస్య వచ్చిందా? ఎన్నేళ్ళ క్రితం? 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ బ్యాక్. 14 ఏళ్ళకి కిడ్నీ సమస్య వచ్చాయి. అబ్బా, అంత చిన్న వయసులోనా? తలపు వాంతులు వస్తేనే హాస్పిటల్ తీసుకెళ్ళేదాన్ని. తీసుకెళ్తే మామూలుగా చూసి పంపించేసేవారు. తగ్గట్లేదు 3 నెలల నుంచి. ఒక హాస్పిటల్ చెప్తే తీసుకువెళ్తే టెస్టులు చేశారు. బీపీ 200 వచ్చిందనేసి మొత్తం టెస్టులన్నీ చేశారు. బాబుకి ఏమైందమ్మా అడిగారు. ఆల్రెడీ బాబుకి 3 ఆపరేషన్లు అయ్యాయండి. ఈ వయసులో 3 ఆపరేషన్లు? అంటే చిన్నప్పుడు టాయిలెట్ వెనక్కి వెళ్తుందనేసి కిడ్నీ పక్కన టాయిలెట్ ఉబ్బిందని చేశారు 3వ సంవత్సరంలో బాబుకి. అప్పటికే చిన్న సైజు ఉందంట ఈ రిపోర్ట్. కిడ్నీ ఒకటి అది లాస్ట్ ఇయరే బయటపడ్డది అనమాట. తల్లప్ప వల్ల వెళ్తే కిడ్నీ ప్రాబ్లం వచ్చిందమ్మా బాబుకి. కిడ్నీ ఎదగలేదు ఒకటి. చిన్నప్పటి నుంచి ఎదగలేదంట. దేనివల్ల అంటే మేనర్కం వల్ల వచ్చిందని చెప్పారు. ఓకే. మీ మ్యారేజ్ అమ్మ వాళ్ళ తమ్ముడినే చేశారనమాట. అతనికి మీకు ఏజ్ డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ అంటే నాకు 16కే అయిపోయింది మ్యారేజ్. తనకు అప్పుడు ఏజ్ ఎంత? 24, 25 ఉంటుంది. పర్లేదు, కొంచెం దగ్గర. పెద్ద తేడా ఏం కాదు, కానీ దగ్గర సంబంధం అవడం వల్ల. మీకు ఒక్కరే పిల్లలా? ఒక్కలేనండి. వేరొకరు లేరు. మీ ఆయన ఏం చేస్తారు? లేరండి, చనిపోయారా? డివోర్స్ అయిపోయింది. ఓహో, ఉన్న మేనమామ కూడా పక్కన లేడా ఇప్పుడు ఈ సమయంలో? ఎప్పుడు వెళ్ళిపోయారమ్మా? విడిపోయి 10 సంవత్సరాలు అవుతుందండి. ఈ అబ్బాయికి ఏమో 14-15 ఏళ్ళు. వదిలేసే 10 ఏళ్ళు అవుతుందా? ఇంకా బాబుని పట్టుకునైనా బతుకుదాం ఎలాగొక్కలాగా ఇంకా అనేసి నిర్ణయించుకున్నాను. కొంతమంది నాకు కొద్దిగా సాయం చేయడం వల్ల రోడ్డు మీద తోపుడు బండి పెట్టుకొని ఆ వ్యాపారం మీద బాబుని చూసుకుంటూ అమ్మాలతో ఉన్నాను అనమాట. ఇలా కాలం గడుస్తూ వచ్చింది. ఇంక సడన్గా బాబుకి ఇలా జరిగిందనమాట. 1 ఇయర్ నుంచి ఈ సమస్య మీకు? 1 ఇయర్ నుంచి మెడిసిన్ వాళ్ళు అలా కంటిన్యూ చేసుకొని వచ్చాము. లాస్ట్ ఇయర్ నవంబర్లోనే క్రియేటివ్ పెరిగిపోయింది, మీరు హాస్పిటల్ జాయిన్ అవ్వాలని చెప్పారనమాట. జాయిన్ అయ్యాం. జాయిన్ అయితే ఇమీడియట్గా డయాలసిస్ చేయాలి అని చెప్పారు. డయాలసిస్ చేసినా బాబుకి ఎక్కడ పెట్టారు, అదేంటంటే లీక్ అయిపోయి బ్లడ్ అది కారిసింది. ఇప్పుడు బాబు తట్టుకోలేడు. చేసిన డయాలసిస్లో ఇప్పుడు సిఈపిడి ఆపరేషన్ చేస్తే మీరు ఇంటికా డయాలసిస్ చేసుకోవడానికి అవుతుందని చెప్పి ఒప్పించారు. దానివల్ల దానికి ఒప్పుకోనమాట. దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందమ్మా మరి? కిడ్నీకి జీవనదాన్లో రిజిస్ట్రేషన్ చేయించామండి గవర్నమెంట్లోను. ప్రైవేట్గా చూపిస్తే ఇంకా మనం తట్టుకోలేము. ఇంకా అంటే ప్రైవేట్గా చూపించాను, తీసుకెళ్ళి 2-3 హాస్పిటల్కి. వాళ్ళు మందులే ఓడితే ఇదిగా ఉంటుందని చెప్పారు. కానీ ప్రైవేట్ మందులు ఓడంతా మాకు స్తోమత లేక కేచ్ ద్వారాగా మేము వెళ్తున్నాం. అయినా బాబుకి ఇప్పుడు 15,000 అవుతుందండి నెలకి. అంటే రోజుకి 3 ప్యాకెట్లు ఇస్తున్నారండి కేచ్లోనే. 4 టైమ్స్ చేయాలి. నైట్ తీసేయాలన్నమాట. అవి ఇక్కడ అమ్మరు, ఎక్కడైనా హైదరాబాద్ నుంచి రప్పిస్తున్నాము. మెడిసిన్ మట్టుకు 9 రకాలు రాశారు, అక్కడ 3 రకాలు ఇస్తున్నారు కేజీలో. మిగతా అన్ని బయటను కొనుక్కోవడమే. ఇప్పుడు మాకు ఎవరు సాయం చేసిన వాళ్ళు కూడా లేరు. ఆ వ్యాపారానికి కూడా వెళ్ళలేదు. బాబు మీకు నెలకి 15,000 అంటే మరి మీకు ఎలా వస్తుంది? చేసుకుని తింటున్నాము. నేను ఎక్కడ ఎంత అవుతుంది అన్నారు కిడ్నీ మార్చితే? లక్షల్లోనే అవుతుంది అంటున్నారు. అంటే అంచనాగా ఏమైనా మీకు ఐడియా ఉందా? అంచనా కంటే తెలియదు, కానీ ఒక 20 లక్షలు 30 లక్షలు అవుతుంది అంటున్నారు. ఓకే. ఇప్పుడు బాబుని చూసుకోవడానికే నాకు కష్టంగా ఉంది. నెల రాబడికే ఇంకా మళ్ళీ చేయించాలంటే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదండి. ఎన్నాళ్ళ నుంచి మీరు ప్రయత్నం చేస్తున్నారు? 1 సంవత్సరం అయిందండి పెట్టి మేము జీవనదాన్లోనే. ఇప్పటికి వచ్చి మరి రాలేదు. అది ఎప్పుడు దొరుకుతుంది అన్నది మేము చెప్పలేమమ్మా. మరి ఎన్ని సంవత్సరాలు పెట్టినా అప్పుడు దాకా ఇంక డయాలసిస్ ఇలాగా కంటిన్యూ చేయాలి. మరి 2 కిడ్నీలు లేవు. మరి మిషన్ పెట్టారు కడుపులోనే. 2 కిడ్నీలు కూడా లేవా? మిషన్ పెట్టారు పీడీ ఆపరేషన్ చేసి. ఆ మిషన్ ద్వారా ఇప్పుడు డయాలసిస్ వల్ల బాబు ఇంకా ఇలాగా అవుతుందని చెప్పారనమాట. ఇప్పుడు పిల్లడి పరిస్థితి నాకేం అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఆ పిల్లని బట్టి నేను బతుకుతున్నాను. ఇంకా పిల్లలు లేకపోతే ఇంకా నేనే కూడా బతకను. అంతే కదా. అవును. ఇంక అన్నీ వదిలేసుకున్నాను బాబు కోసం. ఇంకా ఆడిన సర్వస్వాన్ని ఏటి చేయాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు అసలు. నా వరకు నేనేం చేయాలో అది చేస్తాను, కానీ కిడ్నీ ఇప్పించేంత స్తోమత కూడా నాకు లేదు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి నేను పిల్లడికి లైఫ్ ఇస్తాను, నాకు తెలిసిన ద్వారా ఏమైనా ఇప్పిస్తాను అంటే కనుక ఇమీడియట్గా నేను మీకు
ఫస్ట్ రెస్పాండ్ అవుతాను అనమాట. అలా ఎవరైనా వస్తే కనుక నేను ప్రతి నెల కొంత అమౌంట్ అవుతుంది కదా, నేను ఫంక్షన్ రూపంలో మిగతా వాళ్ళకి ఎంత అయితే ఇస్తున్నానో ఆ రూపంలో నేను ప్రతి నెల కొంతవరకు అట్లీస్ట్ ఒక 1 year వరకు నేను మీకు గ్యారంటీ ఇస్తాను. ఈలోగా ఎవరైనా వచ్చి ఆ 1 year నేను స్పాన్సర్ చేస్తాను, నెక్స్ట్ 1 year నేను స్పాన్సర్ చేస్తాను అని అంటే అంతా నేను ఇవ్వలేనండి. కొంతవరకు ఎంతో కొంత ఈ శ్రీదేవి చారిటీ నుంచి మీకు కొంత ఫంక్షన్ మాత్రం వస్తుంది. సరేనా? ఇప్పుడైతే మీకు రేషన్ ఇస్తాను, తీసుకోండి, తీసుకురండి. ఇవి 25 kgs రైస్ అండ్ కిరాణా గ్రాసరీస్ కూడా ఉంటాయి అందులో, తీసుకోండి ఇవి కూడా. ఇవైతే 5,000 రూపాయలమ్మా. ఇక్కడ నుంచి సంవత్సరం వరకు అయితే నాది, ప్రతి నెల నేను ఇస్తానన్న ఫంక్షన్ తప్పకుండా నేను ఇస్తాను. మీరే మన ఆఫీస్కి వచ్చి తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఇవమ్మా 5,000 రూపాయలు అందాక ఖర్చులకి అయితే వాడుకోండి. సరేనా? నేను వెళ్ళొస్తాను.